జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో వర్షం దంచుకొడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వర్షాలు దంచుకొడుతున్నాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని తెల్లవారుజాము నుంచి కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంగా తెల్లవారుజాము నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే వాగులు వంకలు కూడా అన్ని పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరో కూడా ఉదయం నుంచి బయటికి రాలేనట్టు పరిస్థితి అయితే ఉంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఒక రకంగా చెప్పాలంటే జనజీవనం స్తంభించిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం జిల్లాలోని భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం ఇలా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అయితే స్తంభిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీలో కురుస్తున్న కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టెన్నపాలెం, జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో దాదాపుగా 19 ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు అయితే నిలిచిపోయాయని కూడా చెప్పొచ్చు. ఏజెన్సీ ప్రాంతాలకి అదే రకంగా ఇటు జంగారెడ్డిగూడెం కీలకమైన రెవెన్యూ డివిజన్ ప్రాంతం, కీలకమైన ప్రాంతం. ఏదైనా సరే ఏది కావాలన్నా సరే వాళ్ళు జంగారెడ్డిగూడెం రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయినాయని కూడా చెప్పొచ్చు. మరో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే ఉన్న పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. వాగులు వంకలు ఉన్న దగ్గర అయితే ముఖ్యంగా వాగులు దాటద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మనకు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ వాగులు ఉంటాయి, కొండవాగులు ఉంటాయి. కొండ మీద విస్తారంగా కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వాగు ఉధృతి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకు అందిన సమాచారం వేలేరుపాడు దగ్గర అశ్వారావుపేట నుంచి ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి అశ్వారావుపేట మీదుగా రాజమండ్రి రుద్రంకోట వస్తున్న కారు అయితే వేలేరుపాడు వద్ద వాగులో కొట్టిపోయిన పరిస్థితి ఉంది. కారులో డ్రైవర్తో పాటు ఒక మహిళా పురుషుడితో పాటు 2 పిల్లలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. వాగు ఉధృతికి ఒక్కసారిగా కారు కొట్టుకుపోయింది. కారులో ఐదుగురు అయితే ఉన్నారు. డ్రైవరు, ఒక తల్లిదండ్రితో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా అత్తగారింటికి రుద్రంకోట వస్తున్న పరిస్థితి ఉంది. వీరిలో
డ్రైవరు మొత్తం 5గురు కూడా వాగులో కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏదైతే వేలేరుపాడు ప్రాంతానికి చెందిన పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా కొంతమంది అయితే వీళ్ళని చూడటం జరిగింది. ఒకసారి రక్షించండి అని కేకలు వినిపించడంతో ఒకసారి అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. వర్షం విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో ఏదైతే వాగు వెంబడి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒల్లూరు నగర గ్రామం అది. ఆ ఒల్లూరు నగర గ్రామ ప్రజలందరూ కూడా వాగు వెంట వెళ్తున్న పరిస్థితి, వాళ్ళు రక్షించేందుకు తాళ్ళు పట్టుకుని వెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కూడా విషయం తెలుసుకుని ఎవరైతే కారులో వారిని రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్ సహాయం కూడా తీసుకున్నట్టు కూడా జిల్లా కలెక్టర్కి ఆదేశాలు కూడా ఆయన ఫోన్లో కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఒక పక్క పై ఎగువ కూస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద డ్యాముకు అంతకంతకు నీరు పెరుగుతుండటంతో 48 గేట్లను కూడా వదిలేసి స్పిల్వే దగ్గర ఉన్న 48 గేట్లను కూడా గేట్ల ద్వారా దిగువకు అయితే నీటిని మళ్లించడం జరిగింది. ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారిన పరిస్థితి అయితే ఉంది. వాగులు వంకలు పొరుస్తున్న పరిస్థితుల్లో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వాగుల వైపు వెళ్ళొద్దంటూ కూడా పోలీసు అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం గల్లంతైన కారు కోసం వేలూరుపాడు మండలంలోని ఒల్లూరు నగర్ కాలనీ వాసులందరూ కూడా ఆ వాగు వెంబడే వాళ్ళు కూడా తాళ్ళు తీసుకుని వెళ్తున్న పరిస్థితి. కారు ఎక్కడన్నా ఆగుద్దేమో, వాగు ఉధృతి తగ్గిన తర్వాత ఆగుద్దే వాళ్ళు రక్షించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే జనజీవనం స్తంభించిందని కూడా చెప్పుకోవచ్చు. మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఆ జిల్లా అధికార యంత్రాంగం, అటు ఏలూరు జిల్లా యంత్రాంగం, పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.